వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్. నేను మీ రమాదేవిని. నేను ఈరోజు చేపల ఫ్రైతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. నేనైతే ఎలా చేస్తానో మీకు చెప్తాను. మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్లో పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఫ్రై కావాల్సిన మసాలా అయితే మనం రెడీ చేసేసుకుందామండి. ముందుగా ధనియాలు, అలాగే దాల్చిన చెక్క, అలాగే లవంగం, వెల్లుల్లి, అల్లం ఇలా పేస్ట్ పట్టేసుకుందాం. వీటిని అయితే పేస్ట్ పట్టేసుకొని ఓ పక్కనైతే పెట్టేసుకుందాం. ముందే చెప్తున్నానండి, నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను. చేసి నేను ఎలా చేశానో మీకు చూపిస్తున్నాను. అలాగే మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్ పెట్టండి. ఏదైనా సరే కామెంటు జెన్యూన్గా పెట్టండి, నేనైతే ఏమనుకోను. సరే, మసాలా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. అయితే ఫ్రైకి కావాల్సింది కారం 2 స్పూన్లు అయితే కారం, అలాగే సాల్టు, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా, అలాగే ఫిష్ మసాలా వేసేసుకున్నాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని 2 స్పూన్లు పెరుగు కూడా కలుపుకొని బాగా కలిపేసుకుందామండి. తర్వాత నిమ్మరసం కూడా పిండేసుకున్నాను. ఇలా చేతిలో అయితే పిండుకుంటే గింజలు అయితే అందులో కలగకుండా ఉంటాయనేసి నేను చేతిలో పిండుకున్నాను. చూసారా గింజలు? ఇవి పక్కన పాడేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. అలాగే కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఇలాగ ఈ పేస్ట్ని బాగా అప్లై చేశాననమాట. మొత్తం ముక్కలకి ఇలాగా అప్లై చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. మా పిల్లలకైతే ఇలా చేస్తే చాలా ఇష్టమండి. నేనైతే వీడియో కోసం ఇది చేయలేదండి. కేవలం మేము ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేసి వీడియో అయితే పెట్టాను. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. పెట్టుకున్నాక స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పక్కన పెట్టుకున్న పీస్ ముక్కలు అయితే ఇలా పానం మీద పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలండి. చేపల ఫ్రై చాలా ఈజీ అండి. కర్రీ కంటే కూడా ఫ్రై ఈజీ అనమాట. నాకైతే ఫ్రై ఈజీ అనిపించింది. ఇలా పెట్టేసుకున్న తర్వాత అటు ఇటు కాలేంత వరకు తిప్పుకుంటూనే ఉండాలండి. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోవాలండి. ఎందుకంటే పీసులు విడిపోతాయి అన్నమాట. నాకైతే ఆల్రెడీ ఒక పీస్ అయితే అలాగే పీస్ అయిపోయిందనమాట. అందుకే చెప్తున్నాను, జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి. మా పిల్లలకైతే నేను చేసిన ప్రతి వంట నచ్చుతుందండి. ఈ ఫిష్ ఫ్రై అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఈ ఫ్రై అయ్యేంత వరకు మనం తిప్పుకుంటూనే ఉండాలండి. అలాగే పెట్టి ఉంచేస్తే మాడిపోతాయి అన్నమాట ఒక సైడు. ఇలా తిప్పుకుంటూ ముక్కలు ఇరిగిపోకుండా, మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలండి. చూసారా? అలా ఆల్రెడీ అడుగడుతుంది చూసారా? నేను దగ్గరుండి జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉన్నానండి. అయినా సరే మిస్టేక్ అయితే జరిగింది. ఇదిగోండి, ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా అయితే చాలా టేస్ట్‌గా ఉందండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారనమాట. నేను చేసిన ఫిష్ ఫ్రై ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. ఓకేనండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.